శివ గారు చైర్పర్సన్గా ఉండి నడిపిస్తున్నందుకు వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందలి ప్రియులారా, ఇంకా దైవజనులు వేలో ఉన్నారు. కొన్ని మాటలు బ్రీఫ్గా కొన్ని మాటల సమయంలో మనము విందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. ప్రియులారా, ఆది కాండంలో ఒక మాటను సందర్భంగా గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. మీకు తెలియని మర్మాలు ఏమి నేను చెప్పటం లేదు, కానీ సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు ఇదను మనము విన్నాము. ఆది కాండం 8వ అధ్యాయంలో నోవహు ఓడను నిర్మించి దేవుడు చెప్పిన దాని ప్రకారము దేవునికి విధేయుడై నోవహు దేవుని చిత్తాన్ని జరిగించి మరి వచ్చిన జలప్రళయం తప్పించుకున్నాడు. తను తన కుటుంబం అంతా కూడా సురక్షితంగా మరి నోవహు కుటుంబం అంతా రక్షణ పొందినట్లు మనము చూస్తున్నాం. కనుక నోవహు ఓడలో నుండి బయటికి రావటానికి నోవహు చేసిన పని ఏమిటి అంటే 8వ అధ్యాయంలో ఒక మాట మనము చూస్తున్నాం. మరి నీరు ఎండినవా లేదా అని తెలుసుకుంటానికి 7వ వచనంలో ఒక కాకిని వెలుపలికి విడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి విడిచెను. నీళ్లు భూమి మీద నున్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు. కనుక ఓడలో ఉన్న అతడి యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను. కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహుకు తెలిసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలను ఒకసారి అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. నోవహు ఒక ఉద్దేశంతో కాకిని భూమి మీదకి పంపించాడు. ఏమిటి ఆ ఉద్దేశం? నేల ఆరిందా లేదా తెలుసుకుంటానికి కాకిని పంపించాడు. కానీ కాకి భూమి మీదకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. ఇటు అటు తిరుగుతూ భూమంతా నాదే, లోకమంతా నాదే అని జలప్రళయం వచ్చిందేమో, చచ్చిన శవాల్ని ఏరుకుంటూ కాకి తినుకుంటూ ఉంది, మళ్ళీ వెనక్కి రాలేదు. అయితే ఆ పిమ్మట నల్ల పావురాన్ని విడిచాడు. నల్ల పావురమును విడిచినప్పుడు అది వెళ్ళి మొట్టమొదట దానికి అరికాలు మప్పటానికి కూడా స్థలము లేక వెనక్కి వచ్చింది. మరలా పంపించినప్పుడు నోహు పంపించిన ఉద్దేశం నల్ల పావురం నెరవేర్చింది. ఈనాడు మన ఎదుట 2 పక్షులు ఉన్నాయి. ఒకటి కాకి, రెండవది దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీదకి ఒక పర్పస్తో పంపించాడు. ఓడలో నుండి ఈ రీతిగా ఈ 2 పక్షులు పంపబడ్డాయి. అలాగే దేవుడు నిన్ను నన్ను ఒక పర్పస్తో ఈ భూమి మీదకి పంపించాడు. అయితే ఆ పర్పస్ ఏంటో మనం గుర్తించాలి. ఇక్కడ ప్రియులు సంజీవరావు గారు, ఆయన ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. భార్య, పిల్లలు, కుటుంబాన్ని పోషించుకుంటూ అలాగే ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగ ధర్మం కూడా నెరవేర్చుకుంటూ, కనుక అటు భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా, అలాగే ఉద్యోగంలో తన బాధ్యతను నెరవేరుస్తూ అంతటితోనే ఆగిపోలేదు. అది ఆలోచించాలి. ఇక్కడ సంజీవరావు గారి జీవితం మన ముందు ఒక సవాలుగా ఉంది. దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీద పంపించింది ఉద్యోగాలు చేసుకుంటూ ఉండటానికైనా, వ్యాపారాలు చేసుకుంటూ ఉండటానికైనా, పిల్లల్ని కనుక్కుంటూ ఉండటానికైనా, లేక ఆస్తులు లేక ఐశ్వర్యాలు సంపాదించుకుంటూ ఉండటానికైనా దేవుడు ఒక పర్పస్ నీ విషయంలో నా విషయంలో కలిగి ఉన్నాడు. అది మన ప్రియులు సంజీవరావు గారు తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చాడు, రక్షణ పొందాడు. ఆయన రక్షణ పొందటం మాత్రమే కాక తన ఇంటి వారందరిని కూడా నోవహులాగా రక్షణలోకి నడిపించుకోగలిగాడు.
అంతేకాకుండా ఆయన దేవుడు పని చేయాలి, దేవుడి పరిచర్య చేయాలి అని దేవుడి పరిచర్య కూడా చేసినట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎన్నో సాక్ష్యాలు విన్నాం. ఎందరినో ప్రభు కొరకు ఆయన నడిపించగలిగాడు. వారిలో కొంతమంది సేవకులు కూడా అయ్యారు. వారు వెళ్ళారు కానీ ఆయన చేసిన పరిచర్య ఆగట్లేదు. ఆయన ఇంట్లో పిల్లలు కానీ, ఆత్మీయ పిల్లలు కానీ, సేవకులు సేవను కొనసాగిస్తున్నారు. ఆయన చేసిన పరిచర్య అది ఆగిపోకుండా సాగిపోయేలాగా ప్రభు కృప చూపుతున్నాడు. కనుక దేవుడు నిన్ను నన్ను కూడా మరి ఒక పర్పస్తో ఈ భూమి మీదకి పంపించాడు. కనుక మరి నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చారా? మీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చి మీరు రక్షణ పొందారా? మరి ప్రియులు సంజయ్ రావు గారి విషయంలో ఒక బోల్డ్, ఒక డేర్ అండ్ డాష్గా అదేంటంటే తన కుమారులకి డేవిడ్ అండ్ డానియల్ క్రిస్టియన్ నేమ్స్ పెట్టారు. ఈనాడు ఎంతమంది క్రిస్టియన్ నేమ్స్ పెట్టగలుగుతున్నారు? ఎందుకైనా మంచిదని కామన్ నేములు పెడతారు, మళ్ళీ క్రైస్తవులని తెలిస్తే ఎక్కడ చీప్ అయిపోతామో అని. కనుక ఆ ధైర్యం కూడా కావాలి, ఆ విశ్వాసం కూడా కావాలి. కనుక ప్రియులారా, మరి సంజయ్ రావు గారు తన పని ఆయన చేసుకుంటూ అంతటితోనే ఆగిపోకుండా తండ్రి పంపించిన ఉద్దేశం కూడా ఆయన నెరవేర్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అందరూ తమ సొంత కార్యములనే చూచుకొంచున్నారు, యేసుక్రీస్తు కార్యములు ఎవరు చూడరు. ఎవరు చూడటం లేదు. అందరూ వారి వారి పనుల్లోనే, వారి వారి వ్యాపారంలోనే మునిగిపోయారు. లోకం అంటే తినటమే అని, లోకం అంటే పైసలు సంపాదించుకోవటమే అని, వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాంపిటీషన్, పోటీ పడి నేను కూడా ఎక్కువ సంపాదించాలి అని చెప్పని ఇదే ఆరాటం, ఇదే తపన తప్ప నేను కూడా రక్షణ పొందాలి, నేను కూడా ప్రభు పని చేయాలి, నేను కూడా నా ప్రభు యొక్క చిత్తం జరిగించి అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాలి అని ఎంతమందికి ఉంటుంది? మానవుని జీవితం, మనం ప్రతి మనిషి పుడతాడు, ప్రతి మనిషి చనిపోతాడు. కానీ పుట్టేది చనిపోయేది ఇంపార్టెంట్ కాదు. కానీ నువ్వు భూమి మీద నువ్వు బ్రతికే బ్రతుకు ఎటువంటిది, నీవు జీవించే జీవితం ఎటువంటిది, నువ్వు నీ వెనక తరానికి ఏం మిగిల్చి వెళ్తున్నావు? ఇప్పుడు చాలా సాక్ష్యాలు విన్నాం. వారు మాకు ఎన్నో మాదిరి నేర్పారు, మాదిరి మిగిల్చారు. వారి ద్వారా మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం, వారి ద్వారా మేము ఆదరించబడ్డాం, వారి ద్వారా మేము ధైర్యపరచబడ్డాం. ఒక మంచి మాదిరి వారు మిగిల్చి వెళ్ళారు. కనుక ఈనాడు ఈ లోకంలో జీవించుచున్న మనము ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నామో ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో 2 మాటలు ఉన్నాయి. అదేమిటంటే ప్రసంగి 5వ అధ్యాయంలో ఉంటాడు. ఏమంటాయంటే, వాడు తల్లి గర్భము నుండి ఏ రీతిగా వచ్చానో ఆ రీతిగానే మరలా పోవును, తాను భూమి మీద సంపాదించుకుంది ఏది తీసుకుని పోడు అన్నాడు. అంటే తల్లి గర్భంలో ఎలాగో మనము వచ్చామో, నూలు పోకు కూడా తేకుండా ఎలా వచ్చామో అలాగే పోతాం ఈ భూమి మీద. అయితే అంతేకాదు, ఇక్కడ ఒక మాట మనం గుర్తించాలి. ఈ లోకంలో మనం సంపాదించింది ఏది కూడా మనతో రాదు, ఎవరు కూడా మనతో రారు. అయితే దేవుడి కొరకు మనం చేసింది మాత్రమే మనకు మిగులుతుంది. అదే మనకి శేషం, మనకు మిగిలేది అదే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పిల్లారా, మరి చాలామంది ఇలాగ అంటూ ఉంటారు, నీకు పట్టణంలో ఇల్లు సంపాదించావా అంటారు, సొంత ఇల్లా అద్దె ఇల్లా అంటారు. నా మట్టుకు నాకు సొంత ఇల్లు ఒకటి ఉంది, కానీ నేను ఎప్పుడు సొంత ఇల్లు అన్నట్టుగా అనుకోను. నేను అద్దెంట్లో ఉన్నట్టే, కిరాయి ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటున్నాను. నాకు మనకి భూమి మీద ఎవరికి సొంత ఇల్లు లేదు. ఎబ్రీ 13వ అధ్యాయంలో అంటాడు కదా, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. సొంత ఇల్లు, సొంత ఉద్యోగం, జాబ్ పర్మనెంట్ అయిందా లేదా? పర్మనెంట్ అయిందా లేదా? ఎవరు పర్మనెంట్? జాబ్ పర్మనెంట్ అయింది, నువ్వు పర్మనెంటా? జాబ్ పర్మనెంట్ అయింది, నీవు పర్మనెంటా? నీకు సొంత ఇల్లు భూమి మీద ఎక్కడ ఉంది? ఎవరు సొంతం అండి? ఏది సొంతం? ఎవరు సొంతం కాదు, ఏది సొంతం కాదు, అక్కడే సొంతం మనకి. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు అబ్రహామును ఎంతో ఆశీర్వదించాడు. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం ప్రకారం
దేవుడు అబ్రహామును ఎంతో ఆశీర్వదించబడినప్పటికి కూడా అబ్రహాము దేవుడు దానికి దేవుడు దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుండై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ జీవించాడు. కాబట్టి మన చూపు అక్కడికే ఉండాలి, అటే ఉండాలి కానీ భూమి మీద కాదు. అది కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మరి క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి అన్నాడు. భూమి మీద సంసారం, కుటుంబం, భార్య, పిల్లలు అవసరమే, చేసుకోవటం తప్పు కాదు. కానీ మన చూపు, మన దృష్టి అక్కడే ఉండాలి. ఈ భూమి మీద మనం జీవించినంత కాలం దేవుని కొరకు, నిన్ను పుట్టించిన దేవుని కొరకు, నిన్ను సృష్టించిన దేవుని కొరకు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు నీవేమైనా చేయగలుగుతున్నావా? ఏమైనా చేయగలుగుతున్నావా? ఎవరికైనా నీ నోరు తెరిచి సువార్త చెప్తున్నావా? ఎవరికైనా నిన్ను రక్షించిన నీ ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? నిన్ను రక్షించిన నీ ప్రభువుని గురించిన సువార్త ఇతరులకు ఎవరికైనా చెప్పగలుగుతున్నావా? అలాగూ నువ్వు చెప్పకపోతే నీవు నిష్ప్రయోజకుడివే. నీవు ఒట్టిగానే పోతావు, రిక్త హస్తములతో ఏమీ లేకుండా పోతావు, ఏమీ లేకుండానే ఒట్టిగా పోతావు. ఈ లోకంలో నీ పిల్లల కొరకు నువ్వు ఎంతో సంపాదించుండొచ్చు, ఆ పిల్లలు నీకు థ్యాంక్స్ చెప్తారేమో, కానీ దేవుడు కొరకు నువ్వు చేసేది మాత్రమే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందని ఈ సమయంలో నేను మీకు ప్రభుపేట మనం చేస్తున్నా. మరి ప్రకటన 14వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట అంటాడు, ఎప్పటి నుండి ప్రభునందు మృతి పొందు మృతులు ధన్యులు. మనిషి మరణం ఎలా అయినా వస్తుంది. అది నువ్వు ప్రభువులో పోతున్నావా, ప్రభువు లేకుండా పోతున్నావా? ఎప్పుడైనా చచ్చిపోతావు. యాక్సిడెంట్ అయి చనిపోవచ్చు, అనారోగ్యం వచ్చి చనిపోవచ్చు, కాలం వచ్చి చనిపోవచ్చు, ఏ విధంగా అయినా ఒక దినం మనం చనిపోతాం. కానీ నువ్వు చనిపోయేటప్పుడు ప్రభువులో ఉండి చనిపోతున్నావా, ప్రభువులు లేకుండా చనిపోతున్నావా? అది నువ్వు ఆలోచించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ భూమి మీద మనతో వచ్చేవి దేవుని కొరకు మనం చేసిన క్రియలే, దేవుడి కొరకు మనం చేసిన కార్యాలే మనతో వస్తాయి. మన కొరకు, మన పిల్లల కొరకు మన లైఫ్ అంతా సమర్పించుకుంటున్నాం, కానీ దేవుని కొరకు ఎంత సమయం ఇస్తున్నావు? దేవుని కొరకు ఏం పని చేస్తున్నావు? దేవుని కొరకు నువ్వు తీసుకున్న శ్రమ ఏంటి? నువ్వు తీసుకున్న రిస్క్ ఏంటి? ఇది ఆలోచించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి దైవజనులు మంచి సాక్ష్యాన్ని మనకి మిగిల్చి వెళ్ళారు. కాబట్టి వారి మిగిల్చిన రీతిగా మన కుటుంబం, మన పిల్లలు మాత్రమే కాకుండా దేవుని కొరకు నేను పనిచేయాలి, ఎరగకుండా అలసిపో దేవుని కొరకు నేను పని చేయాలని, మరి సమయం అనక మరి మనము అలసిపోయాం అనుకోకుండా పని చేసి అది మాత్రమే మనతో వస్తాయని సమయంలో మనం గుర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాకి వలె మన జీవితం, కాకి వలె కలకాలం జీవించే ఉపయోగం లేదు. నల్ల పావురం లాగా మన తండ్రి అంటే నోహు పంపించిన ఉద్దేశం నల్ల పావురం ఎట్లా నెరవేర్చిందో, అలాగే దేవుడు నిన్ను పంపించిన ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చే వరంగా ఉండాలని మనం చేస్తున్నాం. చివరిగా ఒక్క మాట చెప్పేసి ముగిస్తా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట ఉంటుంది, వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశంను జ్ఞాపకం ఉంచుకునే మరలా వెళ్ళుటకు వీలు కలుగును. నేను గోకుల్ ప్లాట్స్ నుంచి వచ్చాను. మరి ఈ కార్యక్రమం అయినాక మళ్ళీ గోకుల్ ప్లాట్స్కి వెళ్ళాలి. మనం అక్కడి నుంచి వచ్చాము, అది గుర్తు లేకపోతే మనం ఎర్రగడ్డల నుంచి వచ్చిన మెంటలలాగా రోడ్డు మీద అటు ఇటు తిరుగుతుంటాం. కాబట్టి మన ఇల్లు మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇల్లు పరలోకం, మన ఇల్లు దేవుడు. ఆ ఇల్లును గుర్తుపెట్టుకొని మనం అక్కడికి వెళ్ళే ముందు ఈ ప్రభు కొరకు ఆ పనులు చేసి ముగించుకుని వెళ్ళే వారంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.